నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మల్యాల మండలంని ముత్యంపేట గ్రామం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండగట్టుకు అభివృద్ది కోసం ఖర్చులకు వెనకాడకుండా నిధులిచ్చి అభివృద్ది చేశామన్నారు. అవసరం లేదు, దేవునికి అతడు రండి నీకు దేవుని గట చదువుకుంటున్నా వరద కాలువ నుండి పర్మనెంట్ నీటి కనెక్షన్ ఇచ్చి మరి పెద్ద ఎత్తున స్వామివారి గుట్ట మీద ఎట్ ఎనీ కాస్ట్ భక్తులకు నీటి ఇబ్బంది కాకూడదని శాశ్వత పరిష్కార మార్గాన్ని కూడా చూపించుకున్నాం. అంతేకాకుండా స్వామివారి ఆలయానికి ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మార్క్ చేసుకొని దాదాపుగా 350 ఎకరాల భూమి స్వామివారికి ఉంటే అంతా కూడా మార్క్ చేసుకొని ఒక 1000 కోట్లతోని టోటల్ కొండగట్టు డెవలప్మెంట్ ప్లాన్గా చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా తెలంగాణ బిడ్డలందరూ గమనించాలి. మరి ఆ ప్లాను ప్రభుత్వం మారొచ్చు కానీ ప్రజలు భక్తి భగవంతుడు మారాడు కాబట్టి ఏదైతే మనం ప్రణాళిక వేసుకున్నామో వీలైతే అదే ప్రణాళిక, లేకపోతే అంతకన్నా మెరుగైనటువంటి ప్రణాళిక వేసుకొని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి క్షేత్రం మీద దృష్టి పెట్టాలి. దీన్ని రాజకీయాలకు ఆపాదించొద్దు. ఇదివరకు 1000 కోట్లు ప్రకటించడం, అవసరం ఉంటే అవకాశం ఉంటే మీరు ఎక్కువన్నా డబ్బులు ఇవ్వండి కానీ తక్కువ ఇవ్వకుండా స్వామివారి ఆలయం యొక్క అభివృద్ధిని ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి పెద్ద ఎత్తున యువకులు హనుమాన్ దీక్ష కూడా వేసేటటువంటి కార్యక్రమం త్వరలోనే ఏప్రిల్ నుండి స్వామివారి చిన్న జయంతి నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ లోపల పెండింగ్ ఉన్నటువంటి పనులను ఎండాకాలం కూడా రాబోతుంది కాబట్టి తక్షణమే పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు గౌరవనీయులు రవిశంకర్ అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినారు. వాటిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాను. స్థానిక జెడ్పీటీసీ రామ్మోహన్ గారు అట్లానే తిరుపతి గారు సర్పంచ్ గారు మరి రోడ్ ఏదైతే కొండగట్టుకు రావాలో దాన్ని డెవలప్ చేయడానికి అనేక మందిని అనేక సార్లు అప్రోచ్ అయినా గత సంవత్సరం నుండి ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం చాలా బాధాకరం. భక్తుల సౌకర్యార్థం తక్షణమే రోడ్డుకు సంబంధించిన నిధులు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఆంజనేయ స్వామి దయ వల్ల తెలంగాణ బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. శివదీక్ష స్వాముల ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వీరభద్రుడి ఊరేగింపు గురుస్వామి పలుసా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శివదీక్ష స్వాములతో సామూహికంగా వీరభద్రుడి సేవా మార్కెట్ శివాలయం నుంచి ఊరేగింపు ప్రారంభమై కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు కొనసాగింది. వీరభద్రుడు ఊరేగింపు కార్యక్రమంలో శివస్వాములతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హరి జగన్మోహనుడు, హరి జగన్మోహనుడు, జగన్ ఏకవిపుడు, జగన్ ఏకవిపుడు, కరుడగంటుల స్వామి, కరుడగంటుల స్వామి, హారాల పుత్రుడు, హారాల పుత్రుడా, గంధాభిషేకమిది, గంధాభిషేకమిది. ఓం నమో వెంకటేశ, ఓం నమో వెంకటేశ. హరి లోకపాలకుడు, హరి లోకపాలకుడు, హరి లోకపాలకుడు, రక్షకుడు, కృపాలకముద్రు, వినుత నేత్రోద్ర విజయ్ బలివిరాడి Hey!
శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సంతోషిమాత ఆశీస్సులతో రామగుండం ప్రాంతానికి కొత్త వైభవం రావాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ చిరుకలయ్య గుడిలోని సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర స్వామి సంతోషిమాత ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేష్ అగర్వాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్ప్యాల రామారావు, కేశవరావు, మాధవరావు, రావికంటి ఈశ్వర్, శ్రీపతిరావు, నడిపెల్లి లక్ష్మణ్, మనోహర్ రావు, శివ, సంతోష్, బద్రి, విశాల్, రతినిదేవి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సంతోషి మాత ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది సార్. చాలా చక్కగా సమయానికి వచ్చారు. మంచి కార్యం వెళ్ళిపోతారు సక్సెస్. ఏం చేస్తే అందరూ కూడా ఆలయ అభివృద్ధిలో భాగంగా దీనికి వచ్చిన వస్తువులైనా దండలైనా ఆ భగవంతుడికి కానుకలు సమర్పించి ఆ భగవంతుడి యొక్క పుట్టకు పాత్రలు కాగలరు. చంద్రమౌళీశ్వర స్వామి సంతోషి మాత శంకర్ భగవాన్ కి శంకర్ భగవాన్ కి సంతోషి మాత 50 రూపాయలు కానుక శ్రీనివాస్ గారు 60 రూపాయలు. ఇప్పుడు ముందు కాశీబాయ్ ఇక్కడ ఇంకో రోడ్ రామగుండం మేడిపల్లి భీమునిపట్నంలో సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు సంతోషి మాత అదే పరమశివుడి గుడిని
స్థాపించుకొని దాంతో పాటు నవగ్రహాలు దత్తాత్రేయుడు అదే మాదిరిగా అవి పెద్ద ఎత్తున యాగం చేస్తూ ఈ ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఇక్కడ నివసించే ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, రామగుండానికి పూర్వవైభవం రావాలి. 3x800తో పాటు 1x800తో పాటు 500 మెగాస్తో పాటు ఒక బిజినెస్ కేంద్రంగా, ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఆరోగ్య కేంద్రంగా అత్యద్భుతంగా ఒక మహానగరంగా మారాలని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఆలయ ఏర్పాటు చేస్తున్నటువంటి భక్తులు, కమిటీ సభ్యులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా ఈ ప్రాంతవాసులందరూ కూడా చక్కటి వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో అందరూ నిమగ్నులు కావాలని వారందరూ కూడా శుభాకాంక్షలు చేసుకుంటూ ప్రభుత్వ పరంగా నా పరంగా నిరంతరం సహకారం. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ చిలుకలయ్య ఆలయం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర స్వామి సంతోషిమాత ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత 3 రోజులుగా లోకేష్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ స్వామివారికి హోమం, నవగ్రహ పూజలు, 80 కలశాలతో వివిధ నదుల జలాలను ఉంచి కలశ పూజలు నిర్వహించినట్లు వేద పండితులు ధర్మపురి తెలిపారు. కాగా సోమవారం ఆలయంలో చంద్రమౌళీశ్వర స్వామి, సంతోషిమాత విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్ప్యాల రామారావు, కేశవరావు, సత్యనారాయణరావు, మాధవరావు, రావికంటి ఈశ్వర్, శ్రీపతిరావు, లోకేష్ అగర్వాల్, శివ సంతోష్, బద్రీ, విశాల్, రత్నదేవి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పుష్పాన్ని సమర్పయామి. అందరూ సహకరించండి కొంచెం. తర్వాత పెట్టుకోండి ఫోటోలు అన్నీ అయినా మెయింటైన్ చేసుకోండి.
చెప్పిండు గట్టుంటాయి నీకు తెలియదా కిన్నెళ్ళు ఉంటాయి ఆడే మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చంద్రమౌళీశ్వర సంతోషీ మాతృ దత్తాత్రేయ నవగ్రహ ధ్వజస్తంభ స్థిర పునఃప్రతిష్ఠా కార్యక్రమం మన మేడిపల్లి గ్రామంలో సీతారామ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం యొక్క ప్రాంగణంలో 3 రోజుల నుంచి కూడా చాలా అద్భుతంగా వైభవోపేతంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దేవాలయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, ప్రధాన కార్యదర్శి, మిగతా సభ్యులంతా కూడా కలిసి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేసిన తర్వాత మంచి సుముహూర్తంలో ఉత్తరాయణ మహాపర్వకాలంలో మాఘమాసంలో ఏకాదశి నుంచి ప్రారంభమై త్రయోదశి పర్యంతం ఈరోజు ఉదయం 9:03 చక్కని సుముహూర్తంలో యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అంతకుముందు ఏకాదశి రోజు ఉదయం కూడా
విశేషమైనటువంటి సంకల్పం కలశ గణపతి పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాశనం ఆ తర్వాత ఆచార్యాది ఋత్విక్ వర్ణం దీక్షా ప్రకరణం మొదలైనటువంటివి చేసుకున్న తర్వాత 4 మండలాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆదిత్యాది నవగ్రహాలు సర్వతోభద్ర యోగిని వాస్తు క్షేత్రపాలక మండలాల్ని కూడా ఆవాహన చేసుకొని వాటికి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఆ తర్వాత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం, స్థాపిత దేవత పూజలు, మొదటి రోజు సాయంకాలం కూడా జలాధివాసం, ఆ తర్వాత 2వ రోజు నుంచి కూడా స్థాపిత దేవత పూజలు హోమాలు, తర్వాత ఏకాశీతి కలశ స్నపనం, ఏక అశీతి అంటే 81 కలశాల్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కలశాల్లో వివిధ నదులకు సంబంధించినటువంటి జలాల్ని కూడా కలిపి సమంత్రకంగా ఆ యొక్క శిఖర పైభాగంలో ఆ 81 కలశాల యొక్క నీళ్లను కూడా ఉంచడం అనేటువంటిది పోయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత 2వ రోజు సాయంకాలం కూడా ధాన్యాదివాసం, ఫల పుష్ప శయ్యాదివాస కార్యక్రమాల్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా భక్త మహాశయులంతా కూడా వేల సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఉదయం కూడా 9:03 సుముహూర్తంలో యంత్రస్థాపన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యంత్రస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం, ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ, తర్వాత శివ కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించుకున్న తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని సమాప్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు, ఆలయ కమిటీ వారు, ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ గారు సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ అద్భుతమైనటువంటి ఈ యొక్క భవ్యమైన దివ్యమైనటువంటి మన మేడిపల్లి గ్రామంలో సీతారామ చంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో శివ పంచాయతన ఆదిత్యాది నవగ్రహ సంతోషి మాతృ దత్తాత్రేయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. సుసంపన్నం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వాల్మీకి భవన్లో నూతన మండలాల ఏర్పాటు గురించి చేసిన అఖిలపక్ష కమిటీ సభ్యులు గద్వాల నియోజకవర్గంలో నూతన మండలాల ఏర్పాటు కోసం పట్టణంలో వాల్మీకి భవన్లో జరిగిన సమావేశం నందు అఖిలపక్ష కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు నూతన మండలాల ఏర్పాటు గురించి మాట్లాడారు. కాబట్టి అందరము అన్ని మండలాలను ఎదగాల్సిందే. మనకు ఎన్ని పాసిబిలిటీస్ అన్ని మండలాలను సాధించాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క మండల వ్యవస్థ గురించి గతంలో మన పార్లమెంట్ సభ్యుడు మల్లుమేరి గారిని ఈ మండలాల గురించి మోహన్ రావు గారు మేము చాలా సందర్భాల్లో హైదరాబాద్ లో చర్చించడం జరిగింది. పోరాటం చేసే తీర్మానాలు కాబట్టి చెప్పట్లు మానవని చెప్పి మరోసారి ఇంకా కొన్ని గ్రామాలు నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేసేది ఉంది. చిన్న చిన్న గ్రామాలలో 500 జనాభాకు కూడా నూతన పంచాయతీలు చేయవచ్చు. 500 జనాభాకు ఉన్న అనేక గ్రామాలు నూతన పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వానికి మనము ప్రతిపాదన చేస్తున్నాము. ఒకసారి ఇక అన్నింటికీ అగ్రపక్షానికి అనుబంధం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎవరు తీసేయలేదు కూడా. దాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాం. జిల్లాగా ఆలోని ప్రతిపాదిస్తూ గతంలో కూడా అనుకున్నాము. మరి దాన్ని మరి నందిన కూడా గిరిజన మధ్య బాగుందని మరి వాళ్ళు చేసినారు కాబట్టి అది కావచ్చు, మరి గిరిజన మండలం అనేది ఆడు కావచ్చు, మరి ఈ 2 మండలాలని మనం ప్రతిపాదిస్తున్నాం. ఇవి మండలాలకు సంబంధించిన తీర్మానాలు. ఇక 2వ తీర్మానం గద్వాల నియోజకవర్గంలోని జగూరు, మల్లకల్లు, బలిగల మార్గాలు మున్సిపాలిటీలుగా నగర పంచాయతీగా గద్వాల జిల్లాలోని జగూరు, మల్లకల్, బలిగల మార్గాలని మున్సిపాలిటీగా చేయమని ఏకగ్రీవంగా తీర్మానం జరుగుతుంది. ఇది ప్రభుత్వం దగ్గర ఉంచుతాం. 3వ తీర్మానం గద్వాల, అల్లపూర్ నియోజకవర్గాల్లో ఎంపీటీసీ స్థానాలను పెంచాలని మరి చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని కూడా అఖిలపక్ష కమిటీ ఏకగ్రీవంగా తీర్పిస్తున్నది. ఎంపీటీసీ స్థానాలను నుంచి
ఎరువులు ఇచ్చారు. ఈ సంపద ద్వారా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. గట్టువాడ నుంచి బలిగేద మాచల్ల లేదా చాగదొల్ల ఇవి ప్రతిపాదనలు వస్తున్నాయని నేను ముందుంచుతున్నాను. అట్లనే హైదరాబాద్ నుంచి ఒకటే ప్రతిపాదన వచ్చింది, అది వేడుకగా వచ్చింది. ఇప్పుడే మరి ప్రతినిధులు కూడా వచ్చింది, వాటిని కూడా మేము ముందుంచుతున్నాను. గరుడు మండలం కేడిరెడ్డి మండలం నుంచి ఉప్పేరు వేరుపల్లె గ్రామాల ప్రజలు మరి తేవడం జరిగింది. వాటిని ప్రతిపాదనగా మేము ముందుంచుతున్నాం. గద్వాల నుండి గూడూరు అనంతపూర్ ఈ ప్రతిపాదన వచ్చింది. అనంతపూర్ ప్రతిపాదన కేవలం ఇదివరకు వచ్చింది, గూడూరే ప్రధాన ప్రతిపాదనగా వచ్చింది కాబట్టి గూడూరుని ఇక్కడ ప్రతిపాదిస్తున్నాం. నందిని మరో మండలంగా ప్రతిపాదిస్తున్నాము. గతంలో నందిని సమర్థించినాము, భవిష్యత్తులో కూడా సమర్థిస్తాము. నందిని జరిగిన అన్యాయాన్ని తీర్చలేనిది వాటిని సరిదిద్దడం మాత్రమే కొత్త మండలంగా చేయడం తప్ప మరో మాత్రం లేదు. కూడా మన అగ్రపక్ష కమిటీ ఎప్పటికీ నందిన గుడిగల్లో ఒక మూలలాగానే ఉందని మరోసారి గుర్తు చేస్తూ మరి కరపత్రంలో మరి రాయగలిగిన మిత్రులు అన్నారు, అక్కడ మేము ప్రతిపాదించిన ఒక్క మండలాన్ని మాత్రమే పెడుతున్నా. ఒక్కొక్క తీర్మానానికి మీరు చప్పట్లతో ఆమోదం కలుపుకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాను. ఈరోజు అగ్రపక్ష కమిటీ సుదీర్ఘంగా చర్చించి తీసుకున్న నిర్ణయాలలో గద్వాల జిల్లాలో నూతన మండలాలు కావాలని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. అంటే ఈ నూతన మండలాలు ఏవేవి అనేది మనం నిర్ణయించేది కాదు. నంబర్ 1, అఖిలపక్ష కమిటీ ఏవి మండలాలు కావాలని తీర్మానము చెయ్యదు. అఖిలపక్ష కమిటీకి వచ్చిన తీర్మానాలు ఏవైతే ఇవి ప్రభుత్వం దగ్గర ఉంచుతుంది. అఖిలపక్ష కమిటీకే ఏ మండలాలు ఏ గ్రామాలు కావాలనో తీర్మానం చేసే హక్కు కానీ అధికారం కానీ అంత స్థోమత కానీ అఖిలపక్ష కమిటీకి లేదు. కాబట్టి అఖిలపక్ష కమిటీ ఏ తీర్మానం అయితే ప్రజలు ముందుంచినారో ఆ ముందుంచిన తీర్మానాన్ని ప్రభుత్వం దగ్గర ఉంచి వాళ్ళు ప్రతిపాదిత మండలాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చూసి అక్కడున్న పరిస్థితుల్ని, జనాభాని, చుట్టూ ఉన్న గ్రామాలని వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న నిర్ణయమే. కాబట్టి అఖిలపక్ష కమిటీ ఎవరికి, ఏ మండలానికి, ఏ గ్రామానికి వ్యతిరేకం కాదు 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 కాదు. కాబట్టి మేము మీరు ప్రతిపాదించిన ఈ ఉద్దేశాన్ని, ఈ లక్ష్యాలని, ఈ మండలాన్ని, ఈ గ్రామాలను మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది అఖిలపక్ష కమిటీ. దీనికి చట్టం ద్వారా ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మక్కాన్సిన్ రాజ్ ఠాకూర్ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేసి గడ్డం వంశీకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణ ప్రజలకు సేవ చేసి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే వంశీ గారు. నేను నా వంశీ ఆయన ఫోన్ నంబర్ చేంజ్ చేసుకుని ఇస్తలేడు. అవును చేంజ్ ఫోన్. Thank you. No sweets. No sweets and ఇరానబ్బా ఇదేపిస్తా నా పని తినిపించడం. కానీ ఈ విధంగా అన్నం మీరు ఎంతో ప్రకటిస్తారు.
యువ నాయకుడు పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నిన్ను నీరెళ్ళు ఆయురారోగ్యాలతో ఉన్నారని మనస్ఫూర్తి కోరుతూ వెంకటస్వామి కాక లాగా మంచి మానవత్వంతో విశ్వాసం గల నాయకుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ పాజిటివ్గా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే మై డియర్ బ్రదర్ వంశీ. గాడ్ బ్లెస్ యూ అండ్ స్టే బ్లెస్. లవ్ యూ. బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా మాజీ ఎమ్మెల్యేగా వ్యాపారులకు జరుగుతున్న నష్టంపై మాట్లాడితే తప్ప అని కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులు నీరటి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ అభివృద్ది చేస్తామంటే తాము అడ్డుపడడం లేదని, కానీ మ్యారేజ్ సీజన్లో వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేయడంపై మాత్రమే మాజీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తే కొందరు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం ఇవ్వకుండా అమర్యాదగా మాట్లాడడం సరికాదన్నారు. మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ఏం చేసింది అనేదానికి మేము చేసిందని గౌరవంగా చెప్తున్నాం. 500 కోట్లతో గోదావరికన్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేయడం జరిగింది. అలాగనే రామగుండంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్టు భవనం నిర్మాణం మంజూరైనది. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం పూర్తి జరిగినది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కుర్జీ కమ్మి భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. కుందనపల్లి, లింగపూర్ గ్రామాలు కార్పొరేట్ పరిధిలోకి వస్తే అక్కడ ప్రజల అభిష్టం మేరకు ఆ యొక్క గ్రామాలను మళ్ళీ గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు కూడా తెలియజేస్తున్నాము. ఎన్టీపీసీలో ముస్లింల ప్రధాన సమస్య అయిన ఎన్నో ఏళ్ళ ఉన్న సమస్య అయిన కబ్రస్థాన్ సమస్య పరిష్కరించి కూడా మేమని చెప్పి తెలియజేస్తున్నాము. ఎఫ్సీ నుండి ఎల్కల్పేట్ గేట్ వరకు ప్రధానమైన రోడ్డు నిర్మించింది మేమని తెలియజేస్తున్నాము. ప్రతి డివిజన్లో 50 డివిజన్లో అభివృద్ధి పనులు ఎన్నో కోట్లతో నిధులు అయిన సందర్భం మీకు తెలిసిన విషయం అని తెలియజేస్తున్నాము. అలాగనే మొన్న నగరపాలక చివరి సమావేశంలో స్వయంగా కాంగ్రెస్ కార్పొరేటర్లే మాట్లాడారు, మా డివిజన్లో అభివృద్ధి బాగా చేసిందని చెప్పి మాట్లాడారు. మరి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి మేము వాళ్ళకు సవాల్ విసురుతున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కోరికల్ చంద్ర ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిన నిధులు తప్ప వేరే నిధులు లేవని చెప్పి తెలియజేస్తున్నాము. మాట్లాడేటప్పుడు కొంచెం గౌరవం ఉంచి పద్ధతిగా మాట్లాడి నేర్చుకోండి. చేసిన పనులు చేయలేని చెప్పి కరెక్ట్ కాదు. మేము ఇప్పుడు సవాల్ విసురుతున్నాము. ఇప్పుడు మేము చేసిన పనులు ప్రతి విషయము నిజమా కాదని చెప్పి మీకే సవాల్ విసురుతున్నాము. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడి మాంగళ సామన్న, మేము గౌరవించి మాట్లాడుతున్నాం, మీరేమో ఏకవాక్యంతో మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు, ప్రజలు గమనిస్తున్నారు. మీకు ప్రజలు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. పత్రికా మిత్రులకు నమస్కారాలు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఇక్కడ అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం. వ్యక్తిగత దూషణలు ఎప్పుడు మనం చేసే సందర్భాలు లేవు, చాలా తక్కువ. ఈరోజు కాంగ్రెస్ చోటమోట నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం పెద్ద చిన్న లేదు. మా మాజీ ఎమ్మెల్యే శ్రీ కోరకంటి చంద్ర గారిని పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, అది వాళ్ళ వ్యక్తిగత వేలుస్తున్నాం. మాకు మాట్లాడలేక కాదు, మేము తిట్టాలనుకుంటే ఇవాడిగా రేపు 10 రోజులు అందరం తిడుతూనే ఉంటాం. కానీ అది సమస్య కాదు. ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాల నాయకుల మధ్య చిచ్చు పెట్టద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అభివృద్ధి వరకు మీరు మాట్లాడతాను, ఎస్ మీరు చేయండి, మాకంటే ఎక్కువ చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మేము స్వాగతిస్తాం. లక్ష్మీనగర్లో పట్ట భూములు అవన్నీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ పెన్నిల్ సీజన్ ఉన్నది. మార్కెట్ అంతా విచ్చలవిడి చేస్తుండ్రు. దాన్ని ప్రశ్నించడం తప్ప రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ సమస్య ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతారు. కానీ వాళ్ళు ఎమ్మెల్యే చెప్పుకునే పరిస్థితి వాళ్ళ వ్యాపారస్తులకు లేదు. వాళ్ళు భయపడతారు, వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు చివరికి ప్రతిపక్ష నేత అని బట్టి చంద్ర గారికి వచ్చి చెప్పడం జరిగింది. చంద్ర గారిని వాటిని విజిట్ చేసిన అంతే. మేము విజిట్ చేసినప్పుడు ఎంత బాధ కదా మాకు అర్థమైతే లేదు. మేము ఏమంటున్నాం, అభివృద్ధిని మేము అడ్డుకుంటలేము, అభివృద్ధిని 100% సాగతిస్తున్నాం, మీకు దానికి పూర్తి సహకారం చేస్తాం. సేమ్ టైం మా డిమాండ్ ఏంటంటే
ఆర్థికంగా చిక్కుపోయినటువంటి వారిని, వ్యాపారంలో నష్టపోయినటువంటి వారిని, రోడ్లలో నష్టపోయినటువంటి వారిని, వ్యాపారాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీపీసీలో 6 నెలల కిందట మొత్తం చిన్న చిన్న షాప్స్ మొత్తం గొలగొట్టింది. ఇవాటి వరకు వాటికి దిశ దిక్కులేదు. ఓల్డ్ షర్ట్ ట్యాక్స్ మొత్తం నేలమట్టమే. దాని పక్కన 14 షట్టర్స్ ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళందరూ రోడ్డెక్కి వాళ్ళు అడగడం తప్ప. కోరకంటి చంద్ర గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము పెద్దలతో అనుకోవడం తప్పది. ఎమ్మెల్యే గారిని కూడా చెప్తున్నాం, మీరు కూడా ఎప్పుడో మాదిగాక తప్పదు. మక్కన్ సింగ్ గారు మీకు మరీ చెప్తున్నాం, మీరు కూడా ఎప్పుడో ఒక తప్పుడు మాదిగాక తప్పదు. రేపు పరిస్థితి ఆలోచించుకోండి. మేనుకున్న వాళ్ళు మేము అట్లా చేయాలనుకుంటే ఎన్నో రకాల చేస్తాం. సో మాకు సిద్ధాంతం అది కాదు. మా కేసీఆర్ గారి నాయకత్వంలో, కోరకంటి చంద్ర గారి నాయకత్వంలో మేము పార్టీ పరిష్టంగా ఉంది. మేము ప్రజల కొరకు పనిచేస్తాం. మీరు బెదిరిస్తే ఇక్కడ బెదిరటం ఎవరు లేరు. అలాంటి సమస్య కూడా ఉత్పన్నం కాదు. మేము కూడా చెప్తున్నాం. నేను కాంగ్రెస్ కార్పొరేటర్ మాట్లాడతాను, మార్చి 15 నుండి 30 తారీఖు వరకు 30 కోట్లతోటి మేము లక్ష్మణ అభివృద్ధి చేస్తాం అంటారు. అంటే ఏ మార్చి 30 అని అడుగుతాను మేము. ఈ మార్చి 30, 2027 30 నెల రోజులలో ఎవరన్నా 100 కోట్లు 30 కోట్లతో అభివృద్ధి సాధ్యమవుతుందా? ఇవ్వదని కాదు అది. అంటే మీరు అసలు ఏం మాట్లాడితే మీకే అర్థమవుతలేదు. అది మీ మాటనా లేకపోతే మీ ఎమ్మెల్యే గారి మాట చెప్పాలి. మేము అక్కడ సింగ్ డిమాండ్ చేస్తున్నాం, రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని విచ్చలవిడి చేయకండి. ఇవాళ మాజీ మంత్రి గారు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వాళ్ళ మంత్రి కాన్స్టిట్యూషన్ డిస్టర్బ్ లేదు. వాళ్ళు సత్యంగా అందరూ స్వచ్ఛంగా బతారు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు అక్కడ ఆయన చేయాలని చేయలేడా? మరి మీకెందుకు ఇంత కక్ష రామగుండం పైన, గోదావరిఖాన్ పైన? సబ్ ట్రైజర్ ఆఫీసర్ గోదావరిఖాన్లో పెట్టే అవకాశం ఉండే. రూమ్ అన్నీ చూసినాం, తీసుకుపోయి రామగుండంలో పెట్టుకున్నాయి. ఓకే, మీరు రామగుండంలో పెట్టడం వ్యతిరేకిస్తలేము. ఇక్కడ ఎందుకు పెట్టలేము డిమాండ్ చేస్తున్నాం మేము. ఇక్కడ మాకు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కదా. ఇక్కడ ఇబ్బందులు ఏమొచ్చినాయి మీకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా? ఇక్కడ మీకు జనాలు లేరా? ఎందుకు అక్కడ దాన్ని తరలించారు? మేము ఒకటి కూడా ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాం, నష్టపోయిన కార్మికులను ఆదుకోండి, చిరు వ్యాపారస్తులను ఆదుకోండి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించండి. అంతే తప్పితే ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడడం, బెదిరియడం, ఎవరో వ్యాపారస్తుని బెదిరిస్తున్నారు. మీకు ఇంకా నాకు చేయండి, ఎవరు వద్దంటారు? తప్పు చేసిన తప్పకుండా శిక్షించడం, మేము అడ్డుపడడం దానికి. మేము అట్లని చెప్పి భయభ్రాంతులకు గురి చేయకండి. లక్ష్మీవారి అనేది గోరకానికి ఆయిపట్టు. అలాంటి లక్ష్మీవారి లేకపోతే గోరకాన్ని ఎక్కడిది వాళ్ళ? ఎమ్మెల్యే గారు చేయాలంటే డిస్టర్బ్ చేయకపోయినా ఏ ఒక్కరిని కూడా వ్యాపారస్తులు కానీ, బులియన్ మార్కెట్లు కానీ చిన్న అనే పైసా కూడా తీసుకోకుండా వాళ్ళందరికీ సాయం చేసిన ఘనత వల్ల కోరకంటి చంద్ర గారు. కానీ వాళ్ళు ఏమొచ్చింది, మీకు నచ్చినప్పుడు మొత్తం డిస్టర్బ్ చేస్తారు అందరు. తిలక్నార్ సెంటర్ చిన్న సెంటర్, అది మొత్తం కొట్టుపడేసారు చుట్టుపక్కల. వాళ్ళని సొంత వాళ్ళే కట్టుకుంటే అంటే కట్టుకొని సరే. ఇదక్కడనే నాకు అర్థమైతే లేదు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం తప్ప. కోరకంటి చంద్ర గారి నాయకత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, 50 డివిజన్లలో పూర్తి స్థాయిలో మేము గెలవడం సిద్ధం. దానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు ఆలోచించండి. కోరకంటి చంద్ర గారి పరిపాలనకును మక్కన్ సింగ్ పరిపాలన వాళ్ళని బాగా ఎగురుతాడు. రేపు మా జీతాల పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళు మేము మరీ ఒకటే చెప్తున్నాం అందరికీ, రాజకీయాన్ని కలుషితం చేయకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరు మాట్లాడితే మేము మాట్లాడే పరిస్థితి వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడిన వాడు కూడా 2 నిమిషాలు పన్నా కాదు. సో మాకు సంస్కారం ఉంది, మేము చదువుకున్న వాళ్ళని కాస్త కూస్తాం. మేము ఎవరిని వేల నుంచి పరిస్థితి తెచ్చుకోం. మాకు నేర్పిన మా గురువు అలాంటి వాళ్ళు, కేసీఆర్ గారు కానీ, చంద్ర గారు అలాంటి వాళ్ళు మాకు. మేము మరీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇలాంటి సంఘటన పురాణ తర్వాత మాత్రం మా చంద్ర గారిని కానీ వ్యక్తిగతం చూస్తే దానికి తగ్గ ఫలితం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుంది. మక్కన్ సింగ్ గారు దయచేసి మీ కార్యకర్త అదుపులో పెట్టుకోండి. మీకు చెడ్డగా రావడం కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తారని మేము అనుకుంటున్నాం. మీరు ఏదో అభివృద్ధి చేయాలని మీరు తాపత్రయ పడతారు కావచ్చు, కానీ మేము అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా మీరు డ్యామేజ్ చేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నారేమో అని అనుమానం కలుగుతుంది మాకు. మీ కార్యకర్తను అదుపులో పెట్టుకోండి. ఒకవేళ సెకండ్ టైం మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని, మా మాజీ ఎమ్మెల్యే గారిని, చంద్ర గారిని వాడు వీడు అని సంబోధిస్తాం మాత్రం సేమ్ మీరు ఏం మాట్లాడతారో అంతకంటే 2 మాటలు ఎక్కడే మాట్లాడడం జరుగుతుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వర్గీకరణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిస్తున్నామని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద వర్గీకరణ నిర్ణయం తీసుకుని అటు మాలలు సంతోషం లేకుండా, ఇటు మాదిగలు సంతోషంగా లేకుండా చేశారని, ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే సంతోషంగా ఉన్నారని ఆరోపించారు. రామ్మూర్తి, మాలమాడ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు. ఈరోజు వాస్తవ పరిస్థితులు తీసుకున్నట్లయితే రాష్ట్రంలో వర్గీకరణ సమస్య మాలలకు అవమానపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా
రేపు 14వ తారీఖు నాడు ఫిబ్రవరి తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నాం. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తీసుకునే లెక్కలను తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, కులగణనలో బీసీల శాతం పెరిగింది. బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచడం జరిగింది. అదే ప్రకారం కూడా ఎస్సీల శాతం కూడా పెరిగిందని వాళ్ళ ప్రభుత్వమే చెప్తున్నది. ఆ ప్రకారం కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మిగతా కులగణన మీద అనుమానాలు ఉన్నట్టే మా కులగణన మీద కూడా అనుమానాలు ఉన్నాయి. వాటిని శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి మా అనుమానాలను నివృత్తి చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేయడమే తప్పు. సుప్రీంకోర్టు తీర్పు ఒక రకంగా ఉంటే ఈ ప్రభుత్వం మరి ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు. కోర్టు ద్వారానే అనుమతి తీసుకున్న తర్వాతనే జీవో కాపీలు రిలీజ్ చేయాలి. కొత్తగా జీవోలు తీసుకొచ్చి ఆర్డినెన్స్లు తీసుకొచ్చి వర్గీకరణ చేస్తే కూడా మేము ఊరుకోం. అలాగే రాష్ట్రంలో మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మేము ఊరుకోం. మాలలు కష్టజీవులు, చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం మా సంఘాలకు కానీ మా నాయకులకు కానీ ఉంది. మా నాయకులను కానీ మా కులాన్ని కానీ మనువాదులని ఇంకో రకంగా మాట్లాడితే కూడా మేము ఊరుకోమని తెలియపరుస్తూ 14వ తారీఖు నాడు అన్ని సంఘాలు, నాయకులు, ఉద్యోగస్తులు అందరూ, విద్యార్థులు సహకరించాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిన్నగాక మొన్న సూర్యాపేటలో ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అక్కడ బీసీ నాయకులు కొంతమంది క్రూరంగా హత్య చేయడం జరిగింది. ఆ హత్యను కూడా మేము సీరియస్గా ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక జాబు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 29 రాష్ట్రాల్లో చేయని వర్గీకరణ మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేసిండని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డికి నీకు అవసరం ఏంటిది? ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడే మూసుకొని కూర్చున్నాడు. నీకు ఇంత తొందరగా ఆ జీవో కాపీని కూడా చదవకుండానే నువ్వు అమలు చేస్తున్నావు. ఒక్క రోజుల్నే అఖ్తర్ గారు ఇచ్చిన కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్లు చదవకుండానే నువ్వు బిల్ పాస్ చేసినావు. అంత తొందర ఎందుకు వచ్చిందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మేము భవిష్యత్తులో మేము గతంలో ఎట్లయితే మాలలు కాంగ్రెస్ పనిచేస్తే మాదిగలు బీజేపీ పనిచేస్తారని తేట తెల్లంగా బహిరంగ ప్రకటనలు చేసి ప్రచారం చేసిన రోజున్నది. కానీ మేము మాలలము కాంగ్రెస్ గెలవాలనే దాంతో ఒంటి కాలు మీద నిలబడి తిండి తినక తిప్పలబడి ప్రచారం చేసి గెలిపించుకున్నాం. నువ్వు మాకే ద్రోహం చేస్తే నిన్ను ఎక్కడ దొక్కాలనో పాతాళలోకం తొక్కుతాం మేము. నువ్వు కనుక ఈ 10 రోజుల్లో నీ నిర్ణయాలు మార్చుకొని సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా కులగణనం కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చి ఎస్సీ జాతీయ కమిషన్ ద్వారా అనుమతి పొంది చేయాలి. అవి చేయకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా తిరగనీయమని హెచ్చరిస్తూ జై భీమ్. ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరుగుతున్న ప్రెస్ మీట్ క్లబ్లో అందరికీ తెలియజేసుకుంటాం. దళిత బిడ్డలందరూ ఒకటి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మనకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఎదిరించుకుంటూ మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానీ ఈ దళితులను తొక్కేయాలని చూస్తున్నాయి. మనకే చిచ్చుపెట్టి ఈ రిజర్వేషన్ ఎత్తేయాలని ఆలోచన చేస్తున్నాయి. ఎందుకంటే చిన్నగా స్టార్ట్ అయ్యి ఒక చాప కింద నీరులాగా వచ్చి ఈ రిజర్వేషన్ రాబో రోజులలో ఎత్తేయాలని చూస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ మొన్న జరిగినటువంటి వర్గీకరణ ఏదైతుందో దాన్ని మాల మహానాడు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పిలుపునిస్తూ ఈ నెల 14వ తారీఖున బంద్ పిలిపియడం జరుగుతుంది. అదే కాకుండా మిత్రులారా, ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకొరకంటే మాకే చిచ్చు పెడుతున్నారు. దాంతోపాటు ఈ బీసీలను కూడా తొక్కేయాలని చూస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఎందుకు వాళ్ళ జనాభా శాతం ఎక్కువ ఉంది. వీళ్ళు ముందుకొస్తే
అంటే మిగతా ఎవరైతే ఉన్నారో మనవాదులే కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి పేరు తీసినా బాగుండదు. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుణపాఠంగా చెప్తున్నాం. మిత్రులారా, మనం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనల్ని తొక్కేయాలని చూస్తున్నాయి కాబట్టి మనం ముందుగా ఆలోచించుకొని మన భవిష్యత్ కార్యాచరణ ఏంటిది, మనం ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుంది అని ఆలోచించుకోవాల్సిన మనలో ఉంది. కాబట్టి మనం అందరం ముందుకెళ్ళి ఎవరైతే ఇప్పుడు సపోజ్ చెప్తున్నా ఈ కమిటీలు వేసినా ఇంకోటి వేసినా ఉత్తమ్ కుమార్ గారు వేసినా ఏది వేసినా కానీ వీళ్ళు ఏం చేసిరో ఎక్కడ సర్వే చేసిరో మాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎక్కడికి పోయి మేము మా దళిత బిడ్డలను మా కులస్తులను మేము ఇంటికి పోయి అడిగితే మిమ్మల్ని సర్వే చేసిరా అంటే ఎవరైనా కానీ మా ఇంటికి రాలేదు అని చెప్తున్నారు. అసలు ఏ రకంగా సర్వే చేసిర్రు, ఎంతమందిని మీరు తెలుసుకున్నారు అనేది లేదు. ఏమన్నంటే ఈ జనాభా శాతం గింతుంది, ఈ మాల శాతం గింతుంది, ఈ మాదిగ శాతం గింతుందని అట్టిగా మీకంటే ఫేవర్గా ఉన్నది కాబట్టి ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళను జనాభా శాతం ఎక్కువ ఉందని చెప్పడం తప్ప ఇంకా వేరే అయితే జరగలేని మా అభిప్రాయం మేము అనుకుంటున్నాం. దాంతోపాటు ఎవరైనా మిత్రులారా, ఈరోజు మేము పక్కా చెప్తున్నాం, ఇంతకుముందు ఇప్పుడు చెప్తున్నా, మన రిజర్వేషన్ మనకు శాశ్వతంగా ఉండాలి, మన భావితరాలకు మంచిగా ఉండాలి, మన పిల్లలు బాగుండాలి అనుకుంటే మనం ఖచ్చితంగా దీని మీద కొట్లాడవలసిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇంకోటి మా మందకృష్ణ గారికి, నువ్వు ఇంతకుముందు కూడా చేస్తున్న కార్యక్రమాన్ని మేము దాన్ని చేసేదానికి మేము అడ్డుపడట్లేదు. ఎందుకంటే మేము దేనికి అడ్డుపడుతున్నాం అంటే పార్లమెంట్లో ఈ నిర్ణయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఆ నిర్ణయాన్ని ఏదో మామూలుగా ఉడతా భక్తిగా ఏదో చేసుకొని మన సుప్రీంకోర్టులో పెట్టి అలాగంటే దుమ్ము ధూళి అంటకుండా వేసుకున్నారు బీజేపీ పార్టీ. కాబట్టి వాళ్ళను మనం నిరసిస్తూ దీన్ని మన పార్లమెంట్లో జరిగితే మేము స్వాగతిస్తాం. మేము అద్దని మేము చెప్పట్లేదు. ఈ రిజర్వేషన్ను పెంచుకొని ఇంతకుముందు అయితే వాస్తవం చెప్పాలంటే అదే 15% ఏదైతే ఉందో అది కాకుండా ఇంకా మనకు ఎంత రావాలనో ఆ జనాభా శాతం ప్రకారంగా మనం రిజర్వేషన్ తీసుకొని అప్పుడు పార్లమెంట్లో ఇది ఈ రకంగా జరిగితే బాగుంటుంది, ఈ రాష్ట్రంలో గిట్టున్నది, ఈ రాష్ట్రంలో గింతమంది అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా జరిగితే మాకందరికీ సంతోషం, మీరు కూడా సంతోషంగా ఉంటారని మా భావన. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నాం, ఏ రోజు మనం కొట్టుకోలేదు, తిట్టుకోలేదు, ఏమి చేయలేదు, అందరం సంతోషంగా ఉన్నాం, అందరం కలిసిమెలిసి ఉన్నాం, అన్నదమ్ముల్లాగా ఉన్నాం. అన్ని గ్రామాలు కూడా అందరూ మంచిగా ఏకంగా ఉన్నారు. కాబట్టి మనం అందరం దీన్ని స్వాగతించి రిజర్వేషన్ గురించి మనం కొట్లాడవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మందకృష్ణ గారు, మీరు మంచిగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ జై భీమ్, జయమాల. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదని భావించి తాము చేపట్టిన పోరుయాత్రకు సహకరించిన వారందరికీ మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల నాయకుడు లక్క శ్రావణ్ మాట్లాడుతూ మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించాలని గోలేటి నుండి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వరకు తాము చేపట్టిన పోరుయాత్ర విజయవంతం కావడంతో తొందరలోనే కార్మిక సంఘాలతో కలిసి చలో హైదరాబాద్ సింగరేణి భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. దాన్ని ముగించి మద్దతు ఇచ్చాను. చెప్పినాక నువ్వేం చెప్తావు అంటే ఇంకా గుడి కుదరకుండా కానీ ఇంకేదైనా ప్రాంతం వాళ్ళు నా టైంలో రావాలని కోరుతున్నాను. మన ఐక్యతనే పరిష్కరించాలి. ఓకే.
సింగరేణిలో గత ఎన్నో సంవత్సరాల నుంచి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల మీద మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మేము సింగరేణి యాజమాన్యానికి ఎన్నోసార్లు మెమరాండంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న ప్రతి మన గూలేటి నుంచి మన ఏదైతే కొత్తగూడెం వరకు కూడా మనము మెమరాండం సమర్పించడం జరిగింది. ఎన్నిసార్లు ఏమి చేసినా కూడా ఆఖరికి చావు ఒక వ్యక్తి చనిపోయినా కూడా పట్టించుకొని యాజమాన్యం అయింది. కాబట్టి ఇక ఇలానే ఉంటే ఇంకెంతమంది చావులు బలవుతారని చెప్పేసి ఇక మేము తెగాయించి ఒక అడుగు బయటికి వేయాలని చెప్పేసి ఏదైతే ఒక 10 రోజుల కింద పోరు యాత్ర అని చెప్పేసి చెలో కొత్తగూడెంకి మేము మొదలు పెట్టడం జరిగింది. గోలేటి నుంచి కొత్తగూడెం మేము 300 కిలోమీటర్ల యొక్క పోరు యాత్ర మేము ముగించుకోవడం జరిగింది. ఆ ఒక్క యాత్రకు అన్ని కార్మిక సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే మాకు మద్దతు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి జిఎం ఆఫీస్ ఎదుట మేము నిరసన చేసినప్పుడు ఒక ఫోన్ చేస్తే ప్రతి ఒక్క కార్మిక సంఘాలు కూడా మాకు మద్దతు ఇచ్చి వాళ్ళు రావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ యొక్క యాత్రలో ఏదైతే మేము వెళ్తున్న దారిలో పోలీస్ డిపార్ట్మెంట్ వారైనా కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన బెల్లంపల్లి దగ్గర ఎస్ఓకేఎస్ కార్మిక సంఘం అయినా కానీ వీళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ఇలానే ఉంటే మేము కొత్తగూడెం చేరుకున్నాక 300 కిలోమీటర్ల ప్రయాణంతో మేము అక్కడ చేరుకున్నాక మేము ఒక రెండు గంటల సేపు మేము అక్కడ కూర్చున్నా కూడా యాజమాన్యం ఎవరు కూడా బయటికి రాలేరు. ఇవాళ చూసినట్టు అయ్యేది ఉంటే 5 డైరెక్టర్లలో సింగరేణిలో ఇవాళ ఒక్కరు డైరెక్టర్ ఉన్నారు. ఎలా సమస్యలు పరిష్కరిస్తాయి? సింగరేణి యాజమాన్యం ఎందుకు ఒక డైరెక్టర్ తోటి పనిచేస్తున్నాయి? ఇవాళ ప్రొడక్షన్ కానీ ఇన్ని సమస్యలు ఒక్క డైరెక్టర్ ఎలా చూస్తాడు? సార్ దయచేసి దీనికి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వెంటనే పరిష్కరించండి. అలాగే ఆ రోజు అధికారులు అక్కడ యాజమాన్యం ఎవరు కూడా లేనందు కారణంగా డీజీఎం ఎవరైతే వరప్రసాద్ సార్ ఎవరైతే ఉన్నారో సార్ వచ్చి మా మెమరాండం తీసుకొని నెల లోపల మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడికి వచ్చిన ఏఐటీయూసీ కానీ ఐఎన్టీయూసీ కానీ టీబీజీకేఎస్ కానీ సిపిఐ కానీ సిఐటియు కానీ అన్ని ఐఎఫ్టీయు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు అక్కడికి వచ్చి చాలా మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మేము 2 గంటలు అక్కడ ఉన్న అంత ఎర్రటి ఎండలో ఉండగా కూడా ముసలోళ్ళ కానుంచాలి చిన్నపిల్లల కానుంచాలి మేము అక్కడ ఒక 100 మందితో నిరసన చేస్తుంటే కూడా యాజమాన్యం రాకపోయేసరికి మేము పడుకొని కూడా నిరసన తెలపడం జరిగింది. దయచేసి సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కానీ మా బాధను చూసి మీకు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. అలాగే చాలా తొందరలో రాబోయే 10 రోజులలో కానీ వారం రోజులలో చలో కొత్తగూడెం ప్రోగ్రాం ఎలా అయితే మేము ముగించుకున్నామో చలో హైదరాబాద్ ప్రోగ్రాం కూడా మేము అన్ని కార్మిక సంఘాల మద్దతుతోటి మేము వెళ్ళడానికి నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని కార్మిక సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ మాకు మళ్ళీ మద్దతు ఇచ్చి ఈ యొక్క పోరాటం మాకు న్యాయం జరిగేటట్టుగా మీరు ఉంటారని మేము కోరుతున్నాము. అలాగే ఇంకా ఏదైతే ఈ మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు ఈ యొక్క అన్ని ప్రాంతాలలో ఉన్నారో ఇకనైనా కానీ ఈ యొక్క పోరాటం చాలా ఉద్రిక్తంగా అయింది. మన ఒక సమస్యలు 80% వరకు కూడా అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక 20% మీ యొక్క కదలికలతోనే మన విజయం అవుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా కదిలి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే చాలా తొందరలో మనం ఈ యొక్క మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించుకొని మన ఒక డ్యూటీలోను మనము విజయవంతంగా చేసుకుంటామని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లో ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయాన్ని బాబర్ సలీం పాషా ప్రారంభించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.